నెల్లూరు నగరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఇప్పటికే పోలీసులు విధిస్తున్నటువంటి ఆంక్షలకు నిరసనగా కూడా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించి తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. సార్ ఏంటి ఈ ఆంక్షలు ఏంటి, అడ్డంకులు ఏంటి, స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలను కార్యకర్తలను అడ్డుకోవడం ఏంటి, కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేయడం జరిగింది, ఎలా చూడాలి సార్ ఈ అడ్డంకులు? 4th టౌన్ సిఐ గారు రోసయ్య గారు వచ్చి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు, కాలేజ్ దగ్గర ఉండండి అని అన్నాడు. సరే వాళ్ళు చెప్పిన దానికి గౌరవంగానే మేమందరం కూడా కాలేజ్ దగ్గరికి వెళ్ళాము. కాలేజ్ దగ్గర రోడ్లు దువ్వేసి మట్టేసేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని చూశారు. మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చేసాం. అన్యాయంగా మా వాళ్ళందరినీ కూడా కొట్టారు. నన్ను కూడా అతను ఎవరో తోశాడు, అతను ఎస్ఐయో ఎవరో నాకు ఐడియా లేదు. ఆ జనంలో ఇది ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైనటువంటి చీకటి రోజు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పరామర్శించేదానికి వస్తుంటే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతుంటే ఈ ప్రభుత్వం ఓర్చుకోలేక చూడలేక కక్ష సాధింపు చర్యగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటున్నారు. నా నియోజకవర్గంలోనే కాదు, జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ పెట్టారు, రోడ్లు తవ్వేశారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రోగ్రాం సక్సెస్ కాకూడదు, ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి దినం. మా వాళ్ళందరి మీద ఈరోజు లాఠీలతో దాడి చేశారు పోలీసులు కూడా. వాళ్ళని గౌరవించే ఇక్కడి నుంచి కాలేజ్ దాకా వెళ్ళాం. అక్కడ మమ్మల్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బ్యారికేడ్స్ కట్టి రోడ్లు దవ్వేసి రానియకుండా చేసిన దాంతో మేమందరం బయటకు వచ్చాం. ఇదిగో ఇక్కడ నిరసనగా కూర్చున్నా. ఏం చేస్తారో చేసుకోమనండి, అరెస్ట్ చేస్తారా చేసుకోమనండి. నేనైతే ఇక్కడ నుంచి కదలను. మా నాయకుడు రావాలా, ఆయన్ని మా ఇంటికి తీసుకెళ్లాలి. ఇక్కడ దాదాపు ఒక 100 మందితో నిరసన కూర్చున్నారు. మీ నిరసనకి సంఘీభావంగా ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి కార్యకర్తలపైన కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు, అక్కడక్కడ అడ్డుకుంటున్నటువంటి. అదే నేను చెప్తున్నాను. ఈరోజు అన్యాయంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎల్లకాలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటాడని అనుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు వీళ్ళందరి చరిత్ర కూడా తీస్తా బయటికి. నెల్లూరు జిల్లాలో ఎవ్వడిని వదిలిపెట్టను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానాన్ని ఎంతమంది అడ్డుకున్నా ఆగరు. ప్రతి ఇంటి నుండి ఒక కార్యకర్త ఈరోజు బయటకు వచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం అంటే. సో అది మొత్తం మీద ఏదైతే ప్రజలకి అనుమతి కేటాయించినటువంటి ప్రాంతంలోనే ఇప్పటికే కూడా తమ మందితో తమ కార్యకర్తలతో వేచి ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పైన పోలీసులు దాడిని సృష్టించారు. అయితే ఈ దాడిని వ్యతిరేకిస్తూ కూడా తాను ఇక్కడ నిరసన చేపట్టాను. అదేవిధంగా నిరసనకి వస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలను కూడా ఇక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మేడం చెప్పండి, మీ పైన కూడా దాడి చేశారు పోలీసులు? అన్నా ఆపితే ఆగేదానికి జనాలు కాదన్నా, ఇది జగన్ అన్న జలప్రలయం. ఎవరు ఆపలేరు. మీరు ఎన్ని బాయ్కట్లు పెట్టినా, ఎన్ని తాళ్లు పెట్టినా, కాళ్ళుంటాయి మాకు, పరిగిస్తాం, ఎక్కడో దూచుకొని వస్తాం. మా అభిమానం మా గుండెల్లో ఉన్నాడు అన్న జగన్ అన్న. ఇదిగా మా అభిమానం, ఇదిగా మా నాయకుడు, ఇదిగా మా నాయకుడు జగన్. ఆపలేరు. ఆగితే ఆగే జగన్ కాదు. ప్రతి ఒక్కరిని అడగండి, ఇక్కడ ప్రతి ఒక్కరిని అడగండి. దేనికోసం వచ్చారో జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఇంకా ఆపేదే లేదు. నీ ఏమో తగ్గేదే లేదు. అట్లా ఆపేదే లేదు. ఇంకా చాలా మంది అంటే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి నిరసనకు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు కూడా సంఘీభావం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ నాయకుడు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేటువంటి ప్రసక్తి లేదు. పోలీసుల దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ కూడా తమ నాయకుడికి పోలీసుల ఆంక్షలపైన కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ధర్నా కూర్చున్నటువంటి పరిస్థితి. అన్న ఎలా ఉంది అంటే ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా ఆయన పైన దాడి చేసినటువంటి ఘటనలు కావచ్చు, ఏ విధంగా చూడాలి అన్న? ఇది చాలా దుర్మార్గమైన చర్య అనేది. మా మాజీ మంత్రి వర్గాన్ని చూడకుండా ఇష్ట ప్రకారం పోలీసు జూలం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ జనాదరణ చూసి ఇదేమన్నా చంద్రబాబు నాయుడు లోకేష్ రాజకీయం అనుకున్నారా? వస్తే ఎవరు రావడానికి? ఇది జగన్మోహన్ రెడ్డి రూల్. ఇది సో
సో చూస్తున్నాం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మాత్రం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిరసనకి సంఘీభావంగా కూడా వస్తున్నటువంటి కార్యకర్తలను కూడా రోడ్డు పొడవునా పోలీసులు ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల తమను కొట్టాము, లాఠీ చార్జ్ నిర్వహించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా అంటే సెంట్రల్ జైలుకి వెళ్లేటువంటి హైవే మార్గం దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసాం ఒక్కసారి పోలీసు పహారా కనుక మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున తాళ్లతో అదేవిధంగా లాఠీలు పెట్టుకుని పెద్ద సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరింపు జరిగింది. ప్రధాన మెయిన్ రోడ్ అయినటువంటి నెల్లూరులో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లోనే అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేటువంటి మార్గంలోనే ఆయన ఇంటి నుంచి కూడా స్ట్రీట్ నుంచి బయటకు వచ్చి ప్రధాన మార్గంలో ఈ పోలీసు ఆంక్షలపైన నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. తనపైన కూడా మాజీ మంత్రి అని కూడా చూడకుండా అదేవిధంగా తనపైన కూడా దాడి చేయడాన్ని తీవ్రంగా ఆయన నిరసిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చూస్తున్నాం. అయితే మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రసన్న ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే తనపైన జరిగినటువంటి దాడికి నిరసనగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి వద్దకు చేరుకున్న తర్వాతే తమ నాయకుడికి ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఆంక్షలపైన ఫిర్యాదు చేసేందుకు తాను ఇక్కడి నుంచి కూడా కదలనని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి భీష్మికి కూర్చున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.